గుడ్ మార్నింగ్. పొద్దున్నే బిడ్డ గుడ్ మార్నింగ్ చెప్తుంది. ఏందా ఏ 4-5కి లేసాను అనుకుంటారేమో, అచ్చ తప్పు. ఇప్పుడు దాదాపుగా టైము 9:30 అయింది. ఏంటంటే పొద్దునే లేచాను, పిల్లలు స్కూల్కి పంపించేసి మళ్ళీ చిన్న పవర్ నాప్ కూడా తీసేసి లేచాను అనమాట. మీకు గుడ్ మార్నింగ్ చెప్పినట్టుంటుంది అంటే పద్ధతి కానీ చెప్పా. యాక్చువల్గా ఇప్పుడు ఇంట్లో పనులన్నీ 1 by 1 చేసేస్తా. నేను రెగ్యులర్గా ఎలా చేస్తాను, ఏం చేస్తాను అన్ని మొత్తం నేను మీకు వ్లాగ్స్ ద్వారా చూపిస్తాను. ఖచ్చితంగా వీడియోస్ని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ని ఇవ్వండి. ఎంత చెత్తగా ఉంది తెలుసా ఇల్లు, అంత చెత్తగా ఉంది. ఒకసారి మీకు కూడా చూపిస్తా చూడండి. ఇదంతా చెత్త మొత్తం చెత్త, అంతా క్లీన్ చేయాలి ఇప్పుడు. మీరందరూ అలా తోడుండండి, ఫసా చేసేస్తా పనులన్నీ, ఓకేనా? కూడా ఆ ప్యాకెట్లో చివరిగా వాటర్ పోసి కొంచెం అట్లా ఊపి దాంట్లో పోస్తే వచ్చే ఆనందమే వేరు. జస్ట్ ఒక కప్పు కాఫీ తాగేసి అందులోకి కొన్ని రసకులు తినేసి నెక్స్ట్ వంట ప్రిపేర్ చేద్దాం. వంటకి ఇవాళ వంకాయ బజ్జీ చేస్తా. బేసిక్గా మా ఇంట్లో వంకాయలకి అందరూ అగెనిస్ట్ అనమాట, నేను తప్ప, నాకు చాలా ఇష్టం. సో ఇవాళ వంకాయ బజ్జీ చేద్దాం. వంకాయ బజ్జీ విత్ ఎనీ వెజిటేబుల్ తాలింపు ఏదో ఒకటి చేద్దాం. ఎందుకంటే 42 రోజుల్లో నాన్ వెజ్ ఎట్లా చేయాలో భగవంతుడికే తెలుసు. ఈ పాలు కాగేలోపు చిన్న స్నాక్ తినేద్దాం. ఏంటో తెలుసా, బన్. ఇప్పుడు ఈ బన్నుని కొంచెం తీసుకొని ఈ హనీ వేసుకొని తినాలి, సూపర్ ఉంటుంది. కాదు, దొంగ ముక్క ఉంది. సూపర్. మీకు అలవాటు ఉందో లేదో, అసలు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో నాకు తెలీదు. నిజంగా ఈ బన్నులోకి ఈ హనీ ఎంత వీలైతే అంత ఎక్కువ వేసుకొని తినాలి. అద్భుతం. ఇది కొంచెం తినేసి ఒక కాఫీ తాగేద్దాం. పొట్టలో నిమ్మలంగా ఉంటుంది వంట అయ్యే వరకు. ఒంటి మీద పడిపోయింది ఆత్రం, తిన్నగా ఏది చేయంగా. ప్లేట్లో పెట్టుకుని తింటే ఓకే, అలాగే తినమంటారు కదా అందరూ, కానీ అలా తింటే ఎలా వస్తుంది టేస్ట్? అలా చేతిలో పెట్టుకొని దాన్ని పోసుకొని వంట మీద పోసుకొని ఇక్కడ అది నాకు కంపుగా తింటేనే రుచి.
అప్పుడెప్పుడో డెలివరీ అప్పుడు డైలీ ఇదే, ఒక చెంబుకి ఇస్తారు కాఫీ, ఇన్ని బ్రెడ్లు ఇస్తారు. అప్పుడు అసలు మనకు తినాలని ఉన్నా తినాలని లేకపోయినా ఇవే చచ్చినట్టు తినాలి. ఎప్పుడు ఇస్తారా అని వెయిట్ చేసేదాన్ని నేనైతే. ఈ ఎండకి గొడుగేసుకెళ్తే ఫాకీజా అనుకుంటారు. వచ్చిందండి ఫాకీజా అన్నట్టు. ఏ చూసినాం చాలేవద్దు. చూడండి ఎండ ఎలా ఉంది. దేవుడా దేవుడా దేవుడా. మనం ఎప్పుడు ఆనియన్ వేసుకున్నా ఆనియన్ మీద నల్లగా ఉంటుంది కదా, అది ఉంటే ఖచ్చితంగా కడుక్కోండి. దానివల్ల క్యాన్సర్ వచ్చిందంట, అదొక ఫంగస్ అంట. చిన్నప్పుడు మా అమ్మ ఉన్నప్పుడు చాలా రకాల వంటలు చేసి పెట్టేది, బోల్డ్ అన్ని రకాలు. ఇప్పుడు పెద్ద ఏమి లేస్తే పప్పులుసు అంటారు కదా, లేస్తే పప్పు, లేకపోతే పచ్చడి, లేకపోతే చికెను, రసం, ఇవే, వేరే లేవు. చాలే ఒక వంకాయ, కొంచెం కందిపప్పు, ఒక 100 గ్రాముల కందిపప్పు. పిల్లల కోసమే ఇంత, లేదంటే నా వరకైతే వట్టి వంకాయ తినేస్తా. చింతపండు అయిపోయింది. మా వదినకి చెప్పా చింతపండు కావాలని, పంపిస్తాను. ఉడకబెట్టేటప్పుడు కొంచెం పచ్చి నూనె వేసుకున్నాం అనుకో, పప్పు తొందరగా ఉడికిపోతుంది. కర్రీస్లోకి ఎర్రగడ్డ వేసేటప్పుడు సగం ఎర్రగడ్డ కూరలో వేసి ఇంకో సగం పోపుకి ఎత్తి పెట్టుకోవడం, పాల ప్యాకెట్ వాడిన తర్వాత అందులో కొంచెం నీళ్ళు పోసి తిప్పి మళ్ళీ దాంట్లో పోయడం, ఇవన్నీ చాలా బాగుంటాయి. వండుకోవడానికి రైస్ వేసుకున్నప్పుడు ఆఖరాన 4 గింజలు తీసి మళ్ళీ ఆ డబ్బాలోనో లేకపోతే బస్తాలో వేయడం, ఆడవాళ్ళు చేసే పనులే వేరు ఉంటాయి, కిక్కే వేరు అసలు. ఈ పప్పు ఉడికే లోపల గిన్నెలు ఉన్నాయి తోమేస్తాం. పప్పు మొత్తం 5 విజిల్స్ వచ్చాయి. ఈ లోపల గిన్నెలు తోమేసా, రైస్ కూడా పెట్టేశాను అనమాట. ఎందుకంటే నైట్కి కూడా ఒకటేసారి పెట్టేసా. మధ్యాహ్నం అలాగో పిల్లలు రారు, స్కూల్లోనే తినేస్తారు. సో నా ఒక్కదానికి ఏం వండుకుంటాను, పదే వండలేక నైట్కి ఇప్పటికి మొత్తాన్ని కలిపి పెట్టేశాను అనమాట. ఇంకా పప్పు దించి ఎంపేసి తిరగమాత పెట్టేద్దాం. పప్పు రెడీ అయిపోయింది. అన్నంలోకి తినడమే ఆలస్యం. కొంచెం నెయ్యి అనమాట. అదేదో అనుకున్నారు, నెయ్యి బాగా మాడి ఉంటుంది కదా, అదనమాట అడుగుది. చూసారు కదా, ఇవాళతో డైలీ వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది.
వీడియో ఫుల్గా చూసి చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ సంధ్య.